తర్వాత రెండో లైన్ భర్గో. భర్గో పాపరహితుడుగా జీవించు అనేటటువంటి సందేశాన్ని ఇస్తుంది. పాపము పుణ్యము కేవలము భారతీయ సంస్కృతికి చెందినటువంటి పదాలు. పాపము అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం? సిన్ అంటాం. మరి పుణ్యానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? నాకు తెలిసినంత వరకు పదం లేదు. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి నాకు. నేను ఇంగ్లీష్ లెక్చరర్స్ వాళ్ళని కూడా అడిగాను. పయస్ అన్నారు వాళ్ళు. పయస్ అంటే పుణ్యం కాదు, పవిత్రుడు. కానీ అది ఎందుకు చెప్తున్నానంటే భౌతిక జీవితంలో పాపముతో పాటు పుణ్యవంతంగా జీవించగలిగేటటువంటి కళ కేవలం భారతీయుల దగ్గరే ఉంది. అది గొప్పతనం మనది. మనకి తెలియకపోవచ్చు దాని గొప్పతనం. పుణ్యము అనే పదం కేవలం భారతీయ శబ్దావళిలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. పుణ్యం పవిత్రత ఉంది, మిగతా ఉంది, కానీ ఆ పుణ్యం అనే పదానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఇంకో పదం మనకి ఎక్కడా దొరకదు మనకి. భర్గః భర్గో దేవస్య ధీమహి. ఈ భర్గో అనేటటువంటి పదం నిష్పాపులు కండి. పాపం పుణ్యం చాలా తమాషాగా పాపం పుణ్యం యొక్క నిర్వచనాలు వస్తుంటాయి. మాస్టారు దోమం చంపుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది మాస్టారు. ఎందుకుట పాపం వస్తుందట దోమం చంపితే. ఇక్కడ మనుషులను తిట్టిపారేస్తూ ఉంటారు, మనుషుల్ని ఏడిపించేస్తూ ఉంటారు, అది మాత్రం పాపం కాదు. పాపం పుణ్యం యొక్క నిర్వచనం ఒకటే. ప్రకృతి ఒక పరిణామ క్రమాన్ని అనుసరిస్తూ ఒక జనన మరణ చక్రము ద్వారా ఈ సకల జీవకోటిని పైకి లేపుతుంది. ఒకసారి నారదుడు, చాలా గొప్ప భక్తుడు ఎవరు, ఆ గొప్ప భక్తుడి దగ్గరకి వెళ్తే ఏం లాభం అని అడిగాడు విష్ణువుని. ఏం మాట్లాడలే విష్ణువు. అక్కడ ఏదో ఒక చిన్న పురుగు ఏదో ఒక కీటకాన్ని జన్మిస్తుంది, ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో అన్నాడు. కీటకాన్ని జన్మించింది, నారదుడిని చూసింది, చచ్చింది. సరే ఇంకో చోటకి వెళ్ళమన్నాడు. మళ్ళా ఏదో జంతువు పుట్టింది, నారదుడిని చూసింది, చచ్చింది. అలాగా 5-6 సార్లు 5-6 జన్మలలో జరిగింది. చివరికి ఒక ఆవు జన్మలో ఒక ఆవు దూడను ప్రసవిస్తూ ఉంటే నారదుడు అంటే అది చస్తుంది, ఇప్పటికే నాకు చాలా చెడ్డ పేరు వచ్చేసింది, నేను వెళ్ళదన్నాడు. నేను చెప్తున్నా కదా వెళ్ళదన్నాడు విష్ణువు. చచ్చింది ఆవు కూడా, ఆవు దూడ కూడా. మరి నా అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఈ 3 లోకాల్లో నన్ను ఈ జంతువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఇక్కడికి తిప్పిస్తున్నారు, నాకు ఇదేం నచ్చలేదు అన్నాడు నారదుడు. రాణి ప్రసవించబోతోంది, అక్కడికి పో అన్నాడు. చంపుతారు నన్ను, ఆవు దూడలు ఇవి అవుతే ఏం పర్వాలేదు, అది రాజుగారు లేక లేక వాడికి కొడుకు పుట్టబోతున్నాడు, నన్ను చూడగానే గ్యారంటీగా చేస్తాడు. అనుభవం అయిపోయింది కదా, ఇన్ని జన్మల దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు వదులుతాడా? లేక లేక నువ్వు వచ్చావు, చచ్చాడు, నేను చంపుతాను, అది ఏం పర్వాలేదు, నేను వెళ్ళన్నాడు. పుట్టాడు. పుట్టగానే వాడు మాట్లాడాడు. ఆ శిశువు నమస్కారం పెట్టాడు నారదుడికి. మీ వల్ల అన్ని యోనులు నేను ఒక్కొక్క సెకండ్లో దాటేశాను. నేను మీరు దర్శనం ఇచ్చారు, ఆ యోని నుంచి ఆ యోనికి, ఆ యోని నుంచి ఆ యోనికి చెప్పి చివరికి ఆఖరికి మానవ జాతిలో కూడా డైరెక్ట్ గా రాజు యొక్క కడుపులో పుట్టాను నేను. సత్సాంగత్యం యొక్క మహత్యం. పాపమా పుణ్యమా ఇంతకీ నారదుల్ని చూస్తే అని నేను అడిగే ప్రశ్న అది. ఇది తెలిస్తే పుణ్యం, అది తెలియకపోతే మాత్రం నారదుడు రాకూడదు. పాప పుణ్యాల యొక్క బేరీజు వేసుకునేటప్పుడు సమాజం ఏం చెప్తోంది ఇంపార్టెంట్ కాదు. సమాజం ఏం చెప్తోంది, సమాజానికి ఏం తెలియదు పాపం పుణ్యం. పరిణామ క్రమంలో మానవ శరీరధారులైనటువంటి మనము ఎక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి నెక్స్ట్ బర్త్, నెక్స్ట్ జీవితం మనం ఎక్కడ జీవించాలి అన్నది తెలుసుకుని దాన్ని తగినట్టు జీవించకపోతే మనం ఎంత అద్భుతమైనటువంటి భౌతిక జీవితం జీవిస్తున్నా అది పాపరహితమైనటువంటి జీవితం కాదు. గారు పాపము పుణ్యము భారతీయ సంస్కృతి యొక్క ఆధార స్తంభాలు.
కానీ పాపము పుణ్యము యొక్క నిర్వచనం మీరు చాలా తెలుసుకోవాలంటే మీరు చాలా అధ్యయనం చేయాలి. మన పురాణాలు, మన భాగవతం, ముఖ్యంగా గరుడ పురాణం మనం బాగా చదువుకుని దాంట్లో నిష్ణాతులు కాకపోతే మనము ఫలానా తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాం, ఈ ఊళ్ళోనే ఎందుకు జీవిస్తున్నాం, ఈ వేణుగోపాల్ నగర్లోనే ఎందుకు జీవించాలి, ఇంకో చోటకి వెళ్ళొచ్చు కదా, వీటన్నిటికీ జవాబులు ఉన్నాయి మనం అధ్యయనం చేయగలిగితే. అప్పుడు ఏది పుణ్యం ఏది పాపం అనేది కరెక్ట్ గా అర్థమవుతుంది తప్ప, లేకపోతే ఇప్పుడు మనకి పుణ్యం పాపం అర్థం అవటంలే. ఇప్పుడు మనం ఏది పుణ్యం ఏది పాపం అనుకుంటున్నాము అది కేవలము ట్రాఫిక్ రూల్స్. కుడివైపే ఎడం వైపే ఉండండి, ఏదో ఓవర్ స్పీడ్ గా వెళ్ళకండి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లో అవ్వండి, ఈ నియమం పాటించండి ఆ నియమం పాటించండి. ఇవంతా పుణ్యాలు కాదు. మనం చేసే పూజలు కానీ ఉపాసనలు కానీ ఇవంతా కూడా పుణ్యానికి సంబంధించినటువంటివి మాత్రం కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భర్గః అనే శబ్దం మనకు అది చెప్తోంది. ఇదేది పుణ్యం కాదు. మీరు విష్ణు సహస్రనామం చదవచ్చు, లలితా సహస్రనామం చదవచ్చు, గాయత్రి జపాలు చేసేయచ్చు, ఇదేది పుణ్యం కాదు. ఏది పుణ్యం? దేశకాల పరిస్థితుల్లో, పరిణామ క్రమంలో మానవ శరీరధారి అయినటువంటి మీరు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ శరీరాన్ని ధరిస్తున్నారు, మళ్లీ కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ శరీరాన్ని ధరించబోతున్నారు. ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి మన కర్మానుసారము రకరకాలైనటువంటి ఉద్యోగాలు, రకరకాలైనటువంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సోషియో ఎకానమిక్ కండిషన్స్ మనకు వస్తున్నాయి. కానీ ఇవేవి మీకు ఉపయోగపడవు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఉపయోగపడదు. మీరు ప్రెసిడెంట్ అయిపోయినా ఉపయోగపడదు, చెప్పులు కుట్టేవాళ్ళైనా ఉపయోగపడదు. ప్రెసిడెంట్ గా ఉండి మీరు చేసేవంతా పాపం అవచ్చు. బుచ్చర్ అంటే తెలుసు కదా, జంతువుల్ని వాటిని నరుకుతూ ఉంటాడు, వాడు చాలా పుణ్యాత్ముడు కావచ్చు. ఎలా వాడు పుణ్యాత్ముడు కావచ్చు? ప్రెసిడెంట్ అయినా ప్రపంచానికి అంతటికీ ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి డాక్టర్ కావచ్చు వాడు, అయినా వాడు చేస్తున్నది పాపమే కావచ్చు. రోగ నివారణ చేస్తున్నా అంటే డాక్టర్లందరూ పాపం చేస్తున్నారని నేను అంటలే. మన అవగాహన కరెక్ట్ గా చేసుకోవాలి అంటే భర్గః అనే శబ్దం ఏం చెప్తుంది అంటే అంధకారాన్ని పోగొట్టుకోండి. భర్గః అనే పదానికి ఇంకో అర్థం కూడా ఉంది, వేయించటం. వేయించినటువంటి విత్తనం మొలకెత్తదు. మనలో ఉన్నటువంటి కుసంస్కారాలని కనుక మనం వేయించగలిగితే, అంటే ముందు కుసంస్కారం ఏంటో తెలియాలి మనకి. సమాజం చెప్పేవేది కుసంస్కారం కాకపోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, నారదుడు అక్కడ నుంచుంటూ ఉంటే వాళ్ళు చచ్చిపోతూ ఉంటే మరి నారదుడు చేస్తుంది మంచి పనా చెడ్డ పనా అని. ఇంచేత ఆ అధ్యయనం చేయటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నేను పెంచుకుంటాను అనేటటువంటి నిర్ణయం. ఏ అధ్యయనం? శాస్త్రాలు చదవటం కాదు, మంత్రజపాలు చేయటం కాదు, తంత్రాలు చేయటం కాదు. ఎందుకంటే భగవంతుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, నవేద యజ్ఞాధ్యయనే నదానేర్. వేదాలు చదివినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా కూడా ఈ విశ్వరూపం మీకు అర్థం కాదు. విశ్వరూపం అంటే ఇవల్యూషనరీ సైకిల్. మీ యొక్క పాండిత్యం దానికి ఉపయోగపడదు. కానీ మీకు ఏమీ తెలియదు. ఇన్నోసెంట్ గా కేవలం ఇన్ట్యూషన్ యొక్క ఆధారంలో ప్రకృతి మిమ్మల్ని ఎటు తోస్తూ ఉంటే మీరు అటు వెళ్తూ ఉంటే ఇంకా మీరు కరెక్ట్ గా జీవించే పాసిబిలిటీ ఎక్కువ. ఈ పుస్తకాలన్నీ చదివి మీరు నిర్ణయించుకోవటం బదులు. నేను మీకు ఎప్పుడూ ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా, ఒక మనిషి సెంటిపీడ్ దగ్గరికి వెళ్ళాట. సెంటిపీడ్ అంటే తెలుసు కదా, జర్రే, దానికి 100 కాళ్ళు ఉంటాయి. వెళ్ళి అడిగట, మేము 2 కాళ్ళు ఉంటేనే నేర్చుకోవటం, నడక నేర్చుకోవటానికి మేము చాలా కష్టపడతాం, నీకు ఇన్ని కాళ్ళు ఉన్నాయి కదా, ఏ కాలు ముందు వేసావు నువ్వు నడక నేర్చుకోవటానికి, అసలు ఎలా నువ్వు నడవగలుగుతున్నావు అని అడిగాడు. ఫినిష్. అది ఇప్పటికీ అలా ఉండిపోయింది. అది మర్చిపోయింది అడగడ. ఏ కాలు ముందు వేయాలి 100 కాళ్ళల్లో? ఈ శాస్త్రాలు అవి చదివితే వచ్చే ప్రమాదం ఇది కూడా ఉంది, జాగ్రత్త. భర్గః అనేటటువంటి శబ్దము ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకోబోతున్నాం. శాస్త్ర జ్ఞానాన్ని కాదు, విషయ పరిజ్ఞానాన్ని కాదు, భౌతిక జగత్తులో సంబంధించినటువంటి లక్ష్యాలను, వనరుల్ని పొందటానికి కాదు. పరిణామ క్రమంలో ఒక సృష్టి ఒక విశాల పరిమాణ క్రమంలో కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తోంది. దాంట్లో మనం ఒక భాగం మాత్రమే. ఈ భాగంలో మనం చేయవలసిన పని ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. రేపు పరీక్ష ఉంది. గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైంది అని చెప్పి వాడు గాయత్రి మంత్రం జపం చేస్తూ కూర్చుంటే పరీక్ష ఏమవుతుంది? గాయత్రి మంత్రం ఏం చేయదు అక్కడ. అంచేత ఏది పుణ్యం ఏది పాపం అంటే గాయత్రి మంత్రం చేయటం పుణ్యమే.
ఇంత పుణ్యం వస్తుందని రాస్తాడు. కానీ పరీక్ష ముందు పరీక్ష ఎగ్గొట్టి గాయత్రి మంత్రం చేశామనుకో ప్రకృతి ఒప్పుకోదు. ఆ నిర్ణయాన్ని భర్గ అనే శబ్దం చెప్తుంది ఈ మంత్రం. భర్గో వేత్తి పతజ్జ వ్యాహరతి వై లోకాస్సు లోకో భవేత్ పాపే పాప వినాశనే సువరితం దత్తావధానో వసేత్ దృష్ట్వా దుష్ప్రకృతి దుర్విపాక నిచయం తేజో జుగుప్సిద్ధి చ తన్నాశాయ విధీయతాంచ సతతం సంఘర్షణేభిః సహ. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి, మన యొక్క బాధ్యత తెలుసుకోవటానికి, జీవితంలో ఏ విధంగా జీవించాలని తెలుసుకోవటానికి సంఘర్షణ కావాల్సి వచ్చినా, తాత మీద బాణాలు వేయాల్సి వచ్చినా, తాతను ఎలా చచ్చిపోతావని అడగాల్సి వచ్చినా, రథచక్రము బురదలో కూరుకుపోయిన బాణాలు వేయాల్సి వచ్చినా కూడా అది పాపరహితమే భర్గ. కానీ శ్రీకృష్ణుడు చెప్తే నాకు మూడొచ్చేసింది కొట్టేశానంటే కుదరదు. మీకు ఆ పరిణామ క్రమంలో మీ బాధ్యత తెలియాలి.